అయితే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మాత్రం ఖచ్చితంగా మనం ట్రేడ్ డైవర్సిఫికేషన్, ఆయిల్ డైవర్సిఫికేషన్ చేసుకుంటున్నాం. అయితే అది ఇండియా పరంగా ఉంటుంది. మన ఇంట్రెస్ట్లు, మన ప్రయోజనాలు, మన డెసిషన్సే కానీ అమెరికా ఒత్తిడికి మేము తలొగ్గలేదని చెప్పి మనం క్లారిటీ ఇచ్చేస్తున్నాం అనమాట. అంటే మన ఫారెన్ పాలసీలో కానీ, ట్రేడ్ డెసిషన్స్లో కానీ, ఆయిల్ పర్చేసెస్లో కానీ మనం స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి మనం మెయింటైన్ చేస్తున్నాం అనమాట. మనందరికీ తెలుసు, గత 2 మాసాల క్రితం అమెరికా అలాస్కాలో రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్కి, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి మధ్య చర్చలు జరిగాయి. అమెరికా అనుకుంది దీనివల్ల యుద్ధం ఆపగలదు అని, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోద్దని. కానీ పుతిన్ ఎక్కడా తగ్గట్లేదనమాట. దాంతో పుతిన్ పైన ఒత్తిడి తెస్తోంది. ఎవరు కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోకూడదని. అందరూ తెలుసు, ఇండియా రష్యా దగ్గర నుంచి డిస్కౌంటెడ్ రేట్లో ఆయిల్ కొనుక్కుంటుందని చెప్పి ఇండియా పైన టారిఫ్లు వేసేసింది అమెరికా అనమాట. విపరీతమైన టారిఫ్లతో ఇప్పుడు ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోయాయి. అమెరికాకి ఇండియా ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తో అదంతా చాలా తగ్గిందనమాట. దానివల్ల మనపైన చాలా ప్రభావం కూడా పడుతుంది. కానీ ఇండియా తన ట్రేడ్ని కానీ, తన ఎక్స్పోర్ట్స్ని కానీ ఇవన్నీ కూడా డైవర్సిఫై చేసే ప్రయత్నంలో ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ట్రంప్ ఒత్తిడి కాకపోయినా అమెరికా ఏదైతే రష్యన్ ఆయిల్ కంపెనీస్ మీద శాంక్షన్స్ వేస్తుందో దాని గురించి మాత్రం ఇండియన్ ఆయిల్ కంపెనీస్ ఆలోచిస్తున్నాయని మనకు అర్థమవుతుంది.